ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మేలుకున్నట్లయితే మనం మొట్టమొదటిగా దేవాతి దేవుని స్తుతించి ఆయన వాగ్దానాన్ని చదివి మన దినాన్ని ప్రారంభిస్తాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము: ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆమేన్. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రియా దేవుని బిడలారా, మరి ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉంటాయంటండి. మనము పరిశుద్ధముగా ఉండి పాపం నుంచి విడుదల పొందుకొని మనము నీతి నిమిత్తమై మనము జీవిస్తున్నట్లయితే, ఆయన కొరకు మనం జీవించినప్పుడు ఆయన కన్నులు మన వైపు త్రిప్పబడతాయి. మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు. నీతిమంతులు ఏం చేస్తున్నారు, వారి ప్రార్థన చేస్తున్నారా లేదా, ప్రార్థన చేస్తే ఆయన వారి ప్రార్థనల వైపు తిరిగి ఉంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవులను ప్రార్థనల వైపు తిప్పుతాడంటండి. మరి మనము ప్రార్థన చేస్తున్నామా? మనము నీతిమంతులు ఉండి బాప్తిసము పొంది రక్షించబడి మనము లోకము నుంచి ప్రత్యేకించబడిన తర్వాత మనము ప్రార్థన చేస్తున్నామా? ఏదో నామకార్థంగా మనము ఉదయాన్నే లేవగానే ఒకసారి పడుకునేటప్పుడు, చాలామంది ఉదయాన్నే లేవగానే చేస్తారు, సాయంత్రం పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు చేయరు. కానీ చాలామంది నిద్రపోయేటప్పుడు మాత్రమే చేస్తారు. అలా కాకుండా అనుదినము మనము ఎప్పుడు సమయం దొరికినా మనము ప్రార్థించగలిగితే ఆయన చెవులు ప్రార్థన వైపు ఉంటాయి. ఆయన కన్నులు మన వైపు త్రిప్పబడతాయి. ఆయన మనకు చేరువుగా ఉన్నప్పుడు, ఆయన మన వైపు చూస్తున్నప్పుడు మన దుఃఖ కష్టములు, కన్నీటి బాధలు, ఏ సమస్య ఉన్నా కూడా మనకు తొలగించబడుతుంది. కీడు చేయి వారి వైపు ఆయన ముఖము ఉండదంటండి. ఆ ప్రభు ముఖం కీడు చేయి వారికి విరోధంగా ఉంటుందంట. మనం ఎవరికైనా మనము రక్షించబడిన తర్వాత ప్రార్థిస్తూ మనకి ఎవరైనా కీడు చేశారనుకో, వాడు కీడు చేయాలన్న ఆలోచన కూడా మనకు రాకూడదు. ఎందుకంటే ఆయన కీడు వైపు ఉండేవాడు కానే కాదు. ఆయన కీడు చేసేవారికి విరోధంగా ఉంటాడంటండి, దూరంగా ఉంటాడు ఆయన. మనము కీడు చేయే వరకు కూడా మేలు చేయలాగన మన హృదయాలను దేవుడు భద్రపరిచాడు. మనము అలాగూ ఉండాలి. మనం కీడు చేసేవారి నుంచి మన దూరంగా ఉండాలి. మనం లోకం నుంచి ప్రత్యేకించబడాలి. అట్లయితే మనము ప్రార్థించగలిగితే, మనకు ముమ్మారు మనకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించగలిగితే మీ ప్రార్థన దేవుడు ఆలకించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో అమూల్యమైన వాగ్దానం. నీ కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నావా? నువ్వు ఉదయాన్నే వేకువజామున లేచి ప్రార్థిస్తున్నావా లేదా? ప్రభు చూస్తున్నాడు. ఆయన కన్నులు నీ వైపు ఉంటున్నాయి. మరి ఈ దినము నీవు ఎలా ఉన్నావో తీర్మానించుకో. ఇక నుంచైనా ఉదయాన్నే లేవగానే ప్రార్థిస్తాను ప్రభువా, మధ్యాహ్నము నాకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థిస్తానయ్యా, నీ కనులు నా వైపు చూస్తూ ఉన్నవి ప్రభు అని పశ్చాత్తాపముతో మనము ఈ దినాన్ని తీర్మానం తీసుకోగలిగితే, ప్రార్థిస్తానని ఒక వాగ్దానము మన ప్రభుతో చేయగలిగితే నువ్వెంతో ధన్యురాలవు. నీ కుటుంబం ఆశీర్వదించింది. ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన అనేక సమస్యల నుంచి విడుదల కలుగజేస్తుంది. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల అనేక కార్యములు చేయనున్నాడు. మనము ఆయనకు దూరంగా ఉంటున్నాము. అందుకొరకే మనకి ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటి నుంచి దేవుని ఆశీర్వాదము నువ్వు పొందుకోగలిగితే, ఒకసారి ఆయన ఆశీర్వాదాన్ని నీవు పొందుకున్నట్లయితే, ఆయన ప్రేమను నువ్వు రుచి చూచి తెలుసుకున్నట్లయితే, ఈ లోకం వైపు చూడనే చూడవు, దేవుని వైపు మాత్రమే చూస్తావు. ప్రతి సమస్య నీ మోకాళ్ళు ఉన్ని దేవుని సన్నిధికి అప్పగించు, దేవుని చేతులకు అప్పగించు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, దాన్ని తీర్చమని నువ్వు దేవుని అడిగినప్పుడు ఆయన నీ ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడు. ప్రార్థనకు జవాబు పొందుకున్న అనేక మంది బిడ్డలు, వారిలో నేను ఒకరిని. దేవుడు నేను ఏది అడిగినా లేదనుకోండి ఇచ్చాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకును ఆ ఆశీర్వాదం ఇస్తాడని మీరు నమ్మినట్లయితే ప్రార్థించండి. ఈ దినమును మీ ప్రార్థన, మీ తీర్మానం తీసుకుని దేవుని వైపు చూడండి. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను ప్రభువా. నేను ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడి నాయన, యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలు. ఈ ఉదయాన్నే ప్రభువా, నీ వాగ్దానాన్ని చదవటానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. అమూల్యమైన వాగ్దానముతో ప్రభువా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు నాయన. సహాయం చేయండి.
మా జీవితంలో నాయన ఈ దినము ఒక తీర్మానం తీసుకొని ప్రభా అనుదినము ఎడతెగని ప్రార్థన చేసేవారుగా ప్రభా మేము తీర్మానం తీసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రార్థనలో గడపడానికి నాయన నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ కాపుదల భద్రత ఉంచండి నా తండ్రి. నాయన విమానాల్లోను కారుల్లోను వాహనాల మీద కాలినడకన ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదల ఉంచండి. అలాగే హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాయన ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి నాయన. నా స్తోత్రములు వందను. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. చదువుకునే బిడ్డలను మా గ్రామాలను సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలనకు దయచేయండి. వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలయ్యా. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి. ఎవరైతే కలహాలతో ఇబ్బందులతో ఇరుకులతో శోధించబడుచున్నారో అట్టి బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రవ్వా. నాయన మీకు స్తోత్రాలు. ఎవరైతే ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారో నా తండ్రి, అప్పుల బాధల్లో పడి నాయన వేదన పడుతున్నారో అట్టి బిడ్డలను మీరు దర్శించండి. మీ గాయపడిన హస్తం వేసి ముట్టమని అడుగుచున్నాను ప్రవ్వా. సహాయం చేయండి, కృప చూపించండి నా తండ్రి. నాయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. నీ వెలుగు కాంతులతో నింపమని అడుగుచున్నాను. యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రవ్వా. నాయన నీ స్తోత్ర. గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా. సులువైన కాన్పుని మీరు దయచేయండి నాయన. అయ్యా ప్రభు మంచి ఆరోగ్యాలను బిడ్డలు దయచేయండి. ఎవరైతే బలహీనతో ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే బలహీనతో శోధించబడుచున్నారో ఈ ప్రభు ఉదయకాల సమయంలో నజరేయుడైన యేసు నామములో స్వస్థత దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా నీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అనేక వ్యాధుల చేత బాధల చేత బలహీనత శోధించబడుచున్నాం బిడలను మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. నీకు స్తోత్రాలు వందనాలు. సహాయం చేయండి, కృప చూపించండి నాయన. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఈ కొద్ది మాటలు యేసు నామములో దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.